హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబుకి షాక్ ఇచ్చిన టీటీడీ అధికారులండి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మొట్టమొదట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుపతిలోని టీడీపీ నాయకులను కలిశారు. తర్వాత అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు. సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబును టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు దగ్గరకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవరు కూడా గాయత్రి నిలయం దగ్గరకు వెళ్ళిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కారు దగ్గరకు వెళ్ళలేదు. సో టీడీపీ కార్యకర్తలు అయితే వెళ్ళారు, కానీ టీటీడీ అధికారులు అయితే స్వాగతం పలకడానికి ఆయన కారు దగ్గరికి వెళ్ళలేదట. సో కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయత్రి నిలయం లోపలికి వెళ్ళారు. గాయత్రి నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈఓ, టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం జగన్కు పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే టీటీడీ అధికారుల తీరుతో అసహనంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జేఈఓ వీరబ్రహ్మం నుంచి బొకే తీసుకోవడానికి నిరాకరించారు. సో విశ్రాంతి భవనంలోకి అలాగే వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు మొదట తిరుమలకు వస్తారని ముందుగానే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే టీటీడీ అధికారులు తీరును అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోని ఉన్నతాధికారులు అనుకుంటున్నారా అని అదే టీటీడీలోని కొందరు అధికారులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేక ఇంతకాలం వైసీపీ సేవలో తరించిన అధికారులు ఆ మూడ్లో నుంచి ఇంకా బయటకు రాలేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు వెళ్ళిన తర్వాత టీటీడీలోని ఉన్నత అధికారుల కథ చూడాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నాడు. తిరుమలలో సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కారికావలన్ అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోజీ, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి గారు అయితే కలిశారు.